మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. సో ఇంతవరకు మనం నేషనల్ పార్క్స్కి 2 లెక్చర్స్ ఇచ్చాము. వీ హ్యావ్ స్పెండ్ 2 అవర్స్ ఇన్ లెర్నింగ్ నేషనల్ పార్క్స్ ఆఫ్ మనం నార్త్ సైడ్ నేషనల్ పార్క్స్ కవర్ చేసాము, నార్త్ ఈస్టర్న్ పార్ట్ కవర్ చేసాము. నౌ టుడే ఇస్ ద టర్న్ ఆఫ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. క్లియర్? సో ఈరోజు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అండ్ మహారాష్ట్ర మనం ప్రయత్నం చేస్తాం. క్లియర్? సో లెట్ మీ గివ్ యూ వార్మప్. డాచిగమ్ ఇక్కడ డాచిగమ్ గుర్తుంది కదా, డాచిగమ్ ఇక్కడ పిన్ వ్యాలీ అ పార్ట్ ఆఫ్ కోల్డ్ బయోస్పియర్ రిజర్వ్, కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. రాజాజీ అండ్ రామగంగా టైగర్ రిజర్వ్స్ ఇన్ ఉత్తరాఖండ్. టైగర్ రిజర్వ్స్ హిమాచల్లో ఉన్నాయా? ఉన్నాయేమో, నాకు తెలియదు. మరి హిమాచల్లో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా? జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయా? తెలీదు, నాకు కూడా తెలియదు గైస్. మీకు తెలియకపోతే నాకు కూడా తెలియదు. బికాస్ ఆఫ్టర్ టీచింగ్ 100 times, ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ దిస్, దెన్ ప్లీజ్ రివైజ్. నార్త్ ఈస్ట్లోని అస్సాంలో ఆర్మాంక్ డిడి, MONK అనేది టైగర్ రిజర్వ్స్ కూడా. క్లియర్? అరుణాచల్లోని కంబ్లంగ్ అండ్ పక్కే టైగర్ రిజర్వ్. డన్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్ విత్ కేరళ. సో కేరళలో 5 to 6 నేషనల్ పార్క్స్ ఉంటాయి. ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఈస్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఓకే, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ యొక్క ప్లీజ్ రిమెంబర్, ఓకే, బిఫోర్ రీడింగ్ కేరళ ప్లీజ్ రివైజ్ ద మౌంటైన్స్ హియర్. మనం మౌంటైన్స్ క్లాస్లో ఏం చదివాము? దిస్ ఈజ్ నీలగిరి మౌంటైన్స్. నీలగిరి యొక్క స్పెషాలిటీ ఏంటి? వెస్టర్న్ ఘాట్స్ మరియు ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడికి వచ్చి కలుస్తాయి. నీలగిరి కిందన అన్నమలై కిందన కార్డమం కిందన అగస్త్యమలై. అర్థమైందా? ప్లీజ్, ఐ హోప్ పీపుల్ విల్ రిమెంబర్ దిస్. ఐ హోప్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ యూ విల్ రిమెంబర్ దిస్. ఓకే. సో సైలెంట్ వ్యాలీ నేను ఎక్కడ చెప్తున్నాను? ఇక్కడ చెప్తున్నాను. సైలెంట్ వ్యాలీ అంటే రేపు ఎల్లుండో మీకు యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి, సైలెంట్ వ్యాలీ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ నీలగిరి హిల్స్. ఎస్ సార్, ఎస్. సైలెంట్ వ్యాలీ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ కార్డమం హిల్స్. నో సార్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ యూ నీడ్ టు బీ డూయింగ్. ఓకే, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. అండ్ ద లాస్ట్ నేషనల్ పార్క్ అడుగున ఉంటుంది కిందన ఈజ్ పెరియార్ నేషనల్ పార్క్. మీకు రివర్స్ చెప్పినప్పుడు కేరళలో 4 రివర్స్ చెప్పాను, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. పయస్వాని, పొన్నాని, పెరియార్, పెంబ. ఏం చెప్పాను? పయస్వాని, పొన్నాని, పెరియార్, పెంబ. P4 అని చెప్పాను మీకు, గుర్తుందా? ఐ హోప్ యూ రిమెంబర్ గైస్. సో పెరియార్ అండ్ పెంబ ఆర్ ద సౌత్ రివర్స్. అంటే పెరియార్ అడుగునుంది, సైలెంట్ వ్యాలీ పైన ఉంది. అర్థమైందా? నౌ ద నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఆర్, మిగిలినవి 4 షోలా పేరుతో ఉంటాయి. సో రిమెంబర్ గైస్, షోలా అంటే నార్మల్ భాషలోని ఎల్పైన్ అనమాట. ఎల్పైన్ అంటే కొండలపైన ఉన్నవి. కొండలపై ప్లేస్ని అల్పైన్ అని చెప్తాము. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చదివాము? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లోని ఒక ఎల్పైన్ ఫ్లవర్ ఉంటుందని చదివాము. అక్కడ ఎల్పైన్ అంటే ఏంటి? చెట్ల మీద అంటే కొండల పైన ఉన్నవి, మౌంటైన్స్ పైన ఉన్న జాగాని మనం ఎల్పైన్ అని చెప్తాము. అలాగే ఇక్కడ కూడా మౌంటైన్స్ ఉన్నాయి కదా మొత్తం, ఆ మౌంటైన్స్ పైన ఉన్న నేషనల్ పార్క్స్నే షోలా అని చెప్తాము. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ షోలా. ఓకే, యూపీఎస్సీలో ఆల్రెడీ క్వశ్చన్ అడిగేసాడు షోలా అంటే ఏమిటి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. యూపీఎస్సీ సిఎస్సిలోనే, మన ప్రిలిమ్స్లోనే ఐ విల్ షో యూ దిస్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఐ విల్ మేక్ యూ డూ ఆల్ ద పీవైక్యూస్ ఆఫ్ మ్యాపింగ్. పీవైక్యూ క్లాస్ కూడా ఈ సిరీస్లోనే ఉంటుంది. ఓకే, నౌ వాట్ డిడ్ ఐ సే? పైన సైలెంట్ వ్యాలీ, పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, కిందన పెరియార్. ఇప్పుడేమో మనం ఇక్కడ చదవబోతున్నాం, ఇక్కడ ఏ పార్క్స్ ఉన్నాయో. సో ఫస్ట్ ఈజ్ అనైముడి షోలా. అనైముడిలో పై ఏరియా, అంటే షోలా అంటే పై ఏరియా.
ఇది అనైముడి అనుకోండి, ఈ ఏరియాలో నేషనల్ పార్క్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ అనైముడి షోలా నేషనల్ పార్క్. రెండోది పంపాదున్ షోలా నేషనల్ పార్క్. పంపాదున్ షోలా నేషనల్ పార్క్. అండ్ ద థర్డ్ ఈస్ మతికెత్తన్ షోలా నేషనల్ పార్క్. ఐ థింక్ మన మోహన్ లాల్ సినిమా కూడా ఉంది మతికెత్తన్ పేరుతోని, మలయాళంలోనే. వెరీ గుడ్ సినిమా. సో రిమెంబర్ దిస్, మతికెత్తన్ షోలా. మతికెత్తన్ షోలా నేషనల్ పార్క్. షోలా అంటే తెలుసు కదా, డోంట్ కన్ఫ్యూజ్ విత్ షోలా వర్డ్. షోలా అంటే అల్పైన్ అనమాట, ఇంకేం లేదు. క్లియర్? అనైముడి షోలా, పంపాదున్ షోలా, మతికెత్తన్ షోలా. అనైముడి షోలా, పంపాదున్ షోలా, మతికెత్తన్ షోలా. క్లియర్? అర్థమైందా? ఇవన్నీ తప్పించి ఒక వేరే నేషనల్ పార్క్ కూడా ఉంది. ద లాస్ట్ నేషనల్ పార్క్ ఈస్ ఎరావికులం నేషనల్ పార్క్. ఎరావికులం నేషనల్ పార్క్. క్లియర్? సో నౌ ప్లీజ్ పే అటెన్షన్ విత్ మీ. టింగ్ టాంగ్ గైస్. పైన నీలగిరిలోనే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది. కిందన కిందన ద లాస్ట్ నేషనల్ పార్క్ ఈస్ పెరియార్ నేషనల్ పార్క్. పెరియార్ నేషనల్ పార్క్. ఇదేమో నీలగిరి హిల్స్లో ఉంది, ఇదేమో కార్డమమ్ హిల్స్లో ఉంది. క్లియర్? మధ్యలో 3 షోలాస్ ఉంటాయి. ఏం షోలా అవి? ద ఫస్ట్ ఈజ్ అనైముడి షోలా. ద ఫస్ట్ ఈజ్ అనైముడి షోలా. సెకండ్ ఈజ్ పంపాదున్ షోలా. పంపాదున్ షోలా. అండ్ ద థర్డ్ ఈజ్ మతికెత్తన్ షోలా. మతికెత్తన్ షోలా. Clear? These are Shola Forest. And the last national park here is Eravikulam National Park. Okay, done with 6 national parks of Kerala. ఇక్కడ టైగర్స్ ఉంటాయా? ఓ ఎస్, టైగర్స్ ఉంటాయి కదా. మరి టైగర్ రిజర్వ్స్ ఏంటి ఇక్కడ? వన్ టైగర్ రిజర్వ్ ఇస్ పెరియార్ టైగర్ రిజర్వ్. పెరియార్ అనేది టైగర్ రిజర్వ్ కూడా, నేషనల్ పార్క్ కూడా. ఇంకో టైగర్ రిజర్వ్ కూడా ఉంది ఇక్కడ, దాని పేరు పరంబీకులం టైగర్ రిజర్వ్. పరంబీకులం టైగర్ రిజర్వ్. That's it. You are done with Kerala, guys. You are done with Kerala. Periyar National Park, Periyar Tiger Reserve, and Parambikulam Tiger Reserve. Parambikulam అనేది నేషనల్ పార్క్ కాదు. నో, పరంబికులం అనేది ఓన్లీ టైగర్ రిజర్వ్. క్లియర్? సో వన్స్ అగైన్ చిన్న క్లారిటీ వస్తుంది, ఒకసారి ప్లీజ్ పే అటెన్షన్ హియర్. నీలగిరి లోపల ఏముంది? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. అడుగునేముంది? పెరియార్ నేషనల్ పార్క్. పెరియార్ నేషనల్ పార్క్. పెరియార్ నేషనల్ పార్క్ పక్కన ఏ హిల్స్ ఉన్నాయి? కార్డమమ్ హిల్స్. సైలెంట్ వ్యాలీ పక్కన ఏ హిల్స్ ఉన్నాయి? నీలగిరి హిల్స్. క్లియర్? ఓకే సార్. షోలా. షోలా అనేవి అల్పైన్ ఫారెస్ట్. సో ఫస్ట్ షోలా ఈజ్ అనైముడి షోలా, సెకండ్ షోలా ఈజ్ పంపాదున్ షోలా, థర్డ్ షోలా ఈజ్ మతికెత్తన్ షోలా. ASPSMS. And the last national park here is Eravikulam National Park. Eravikulam National Park. టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా కేరళలోని? ఓ ఎస్, ఉన్నాయి టైగర్ రిజర్వ్. పెరియార్ అనేది ఒక టైగర్ రిజర్వ్ కూడా. ఓకే, అండ్ దీని తప్ప పరంబికులం కూడా ఒక టైగర్ రిజర్వ్. పరంబికులం టైగర్ రిజర్వ్. డన్. Now let's read the detailing of these national parks. First ఏంటి? Let us read Silent Valley National Park. Silent Valley National Park. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? నీలగిరి బయోస్పియర్లో ఉంది. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఉంది. పిన్ వ్యాలీ ఎక్కడ ఉండేది? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉండేది? కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్లో ఉండేది. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్లో ఉండేది. అర్థమైందా? బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒక పెద్ద ఏరియా. అందులో ఒక నేషనల్ పార్క్ ఉండొచ్చు, ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ ఉండొచ్చు, ఒక టైగర్ రిజర్వ్ ఉండొచ్చు, ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉండొచ్చు. అర్థమైందా? సో ఇన్ దిస్ వే let us rub this. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకేం ఉన్నాయి? ద ఫేమస్ లయన్ టైల్డ్ మకాక్. ద ఫేమస్ లయన్ టైల్డ్ మకాక్. MACAQUE. స్పెల్లింగ్ చూడండి, MACAQUE. ఓకే, ఇక్కడ ఒక ఫేమస్ రివర్ కూడా ఉంది, కుంతి పుజా రివర్. వెరీ ఇంపార్టెంట్ రివర్. UPSC in last 10 years has asked 2 times రివర్ని ఇండైరెక్ట్గా అడిగింది UPSC అనేది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. కుంతి పుజా రివర్ ఈజ్ ఇన్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ఫ్లోస్ త్రూ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. క్లియర్?
ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫేమస్ యానిమల్ ఇంకోటి కూడా ఉంది, ఇండియన్ పాంగోలిన్. పాంగోలిన్స్ అనేవి పాంగోలిన్స్ అనేవి టూ టైప్స్‌లో ఉంటాయి మన ఇండియాలో. వన్ ఈజ్ చైనీస్ పాంగోలిన్. అది నార్త్ ఈస్ట్‌లో ఉంటది. వన్ ఈజ్ చైనీస్ పాంగోలిన్. అది నార్త్ ఈస్ట్‌లో ఉంటది. అది క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఎందుకు? చైనీస్ వాటిని పట్టుకొని తినేస్తున్నారు కాబట్టి క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇండియన్ పాంగోలిన్ అనేవి సేఫ్‌గా ఉన్నాయి. ఓన్లీ ఎండేంజర్డ్ మాత్రమే ఇవి. అర్థమైందా? సో రిమెంబర్, ఇన్ ఇండియా 2 టైప్స్ ఆఫ్ pangolins are found. ఇండియన్ పాంగోలిన్, చైనీస్ పాంగోలిన్. దీస్ ఆర్ ఇన్ నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్‌లో ఉన్నవి క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఎందుకంటే చైనీస్ వాళ్ళని పట్టుకొని తినేస్తున్నారు కాబట్టి. అండ్ ఇండియన్ పాంగోలిన్ ఈజ్ ఎండేంజర్డ్. ఓకే, డన్. డన్ సార్. నెక్స్ట్ లెట్ us go to పెరియార్ నేషనల్ పార్క్. పెరియార్ ఎక్కడుంది? కార్డమమ్ హిల్స్‌లో ఉంది. పెరియార్ కార్డమమ్ హిల్స్‌లో ఉంది. అడుగునుందా, పైనుందా? అడుగునుంది. ఇన్ సౌత్ కేరళ. ఓకే. ఇక్కడే ఈ పెరియార్‌లోనే 2 రివర్స్ ఉంటాయి. పెరియార్ అండ్ పెంబ. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ రివర్స్ క్లాస్ అండ్ నేషనల్ పార్క్స్ క్లాస్ ఆర్ ఇంటర్‌కనెక్టెడ్. రివర్స్ నాలెడ్జ్ లేకుండా, మౌంటైన్స్ నాలెడ్జ్ లేకుండా యూ కెన్ నాట్ క్రాక్ నేషనల్ పార్క్స్. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ద ప్రీవియస్ క్లాసెస్, ప్లీజ్ గో అండ్ వాచ్. పాత క్లాసులు చూడకుండా గైస్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ క్లాసెస్. దోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ డివిజన్ ఆఫ్ నేషనల్ పార్క్. క్లియర్? పెరియార్ అండ్ పెంబా రివర్స్ కూడా పెరియార్ నేషనల్ పార్క్ లోనే ఉన్నాయి. అర్థమైందా? క్లియర్? డన్. అనైముడి షోలా, పంపాదూన్ షోలా, మతికెత్తన్ షోలా. No need, no need of detailing here. Just remember these are in Kerala. Clear? Eravikulam National Park. Eravikulam National Park. ఇక్కడ లక్కోమ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. లక్కోమ్ వాటర్ ఫాల్స్. మనం వాటర్ ఫాల్స్ ఇంకోటి కూడా చదివాము. ఎక్కడ? డూ యూ గైస్ రిమెంబర్? మేఘాలయలో చదివాము. మేఘాలయలో ట్యూరా పీక్ దగ్గర రాంగ్ బ్యాంగ్ డేర్ వాటర్ ఫాల్స్ అని చదివాము. రాంగ్ బ్యాంగ్ డేర్. ఓకే, రివిజన్ చేయకపోతే మరి ఏం చేయలేం సార్. నేను కూడా ఏం చేయలేను. అండ్ యూపీఎస్సీకి 6 అటెంప్ట్స్ ఉంటాయి. 4th వచ్చేసరికి అన్నీ అర్థం అవుతాయి. ఆహా, రివిజన్ చేయలేదా, ఓహో మనం ఫోకస్ చదవలేదా, అక్కడ టైం వేస్ట్ అయిందా. కానీ 4th వచ్చేసరికి కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్ దిస్. అందుకే నేను చెప్తున్నాను, ప్లీజ్ డోంట్. ఓకే, నెక్స్ట్ ఎరావికులం నేషనల్ పార్క్లో లక్కోమ్ వాటర్ ఫాల్స్ ఉన్నది. ఇక్కడే నీలగిరి తెహర్ కూడా ఉంటుంది. నీలగిరి తెహర్. ఓకే, నెక్స్ట్. అంతే, డన్. వీఆర్ డన్ విత్ కేరళ గైస్. ఓకే, don't forget 2 tiger reserves in Kerala. One is Periyar itself, and next is Parambikulam Tiger Reserve. Clear? ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తాను. Periyar National Park is a part of Nilgiri Biosphere Reserve. Is it true or false? Periyar National Park is a part of Nilgiri Biosphere Reserve. No sir. నేను మీకు 100 సార్లు చెప్తున్నాను, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఒక పార్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఎందుకంటే మీకు లొకేషన్ కూడా నేను చెప్పాను. అర్థమైందా? మీకు లొకేషన్ కూడా చెప్పడం జరిగింది. నీలగిరి హిల్స్ లోపల ఉంది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. కార్డమమ్ హిల్స్లో ఉంది పెరియార్ నేషనల్ పార్క్. సో హౌ కెన్ దిస్ బీ పార్ట్ ఆఫ్ నీలగిరి హిల్స్? హౌ కెన్ పెరియార్ బీ పార్ట్ ఆఫ్ నీలగిరి హిల్స్? అర్థమైందా? సో డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ యూపీఎస్సీ. డన్. నెక్స్ట్, డన్ విత్ కేరళ. రివిజన్ కావాలా? ఓకే, సి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు, నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ఉంది. అక్కడ ఫేమస్ రివర్ ఉంది కుంతి పుజా రివర్. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. కుంతి పుజా రివర్. ఇండియన్ పాంగోలిన్ కూడా ఇక్కడ. ఇండియన్ పాంగోలిన్ స్టేటస్ ఏంటి? ఎండేంజర్డ్. క్రిటికల్ ఎండేంజర్డ్ కాదు, అది చైనీస్ పాంగోలిన్, ఫౌండ్ ఇన్ నార్త్ ఈస్ట్ పార్ట్స్, అరుణాచల్ అండ్ అస్సాం. పెరియార్ నేషనల్ పార్క్ అది కార్డమమ్ హిల్స్ లో ఉంది. 2 రివర్స్ ఫేమస్ ఇక్కడ, పెరియార్ అండ్ పెంబా. ఇరావికులం నేషనల్ పార్క్, ఇక్కడ ఫేమస్ వాటర్ ఫాల్స్ ఉంది లక్కోమ్ వాటర్ ఫాల్స్. ఓకే, అండ్
ఈ వాటర్ ఫాల్స్ చదువుతున్నప్పుడు ప్లీజ్ రివైజ్ దట్ వాటర్ ఫాల్ ఆల్సో ఇన్ మేఘాలయ. రాంగ్ బ్యాంక్ డేర్ వాటర్ ఫాల్స్. ఓకే. ఓకే. పెరియార్ అండ్ పరంబికులం ఆర్ టైగర్ రిజర్వ్స్ ఆఫ్ కేరళ. డన్. నౌ లెట్ us enter into తమిళనాడు. ఓకే. తమిళనాడు. See, the first national park in Tamil Nadu is Guyundi National Park. Guyundi National Park. Okay. Next is Mudumalai. Mudumalai National Park. Mudumalai National Park. Third is Mukurti National Park. Mukurti National Park. Clear? Gundi National Park, Mudumalai, Mukurti National Park. And the fourth is Annamalai National Park. అన్నామలై నేషనల్ పార్క్. అనైముడి షోలా అనేది కేరళలో ఉంది, కానీ అన్నామలై నేషనల్ పార్క్ అనేది తమిళనాడులో ఉంది. డోంట్ ఫర్గెట్ దిస్. నేనేం చెప్పాను? అనైముడి షోలా అనే ఫారెస్ట్, షోలా వస్తే అది కేరళ, కానీ అన్నామలై వస్తే డూ యూ ఆల్ వాచ్ పాలిటిక్స్? మీకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా? ఒక లీడర్గా ఇప్పుడు వస్తున్నాడు, దాని పేరు అన్నామలై అనమాట, అన్న తమిళనాడు పాలిటిక్స్లో. అర్థమైందా? బీజేపీని తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేయడానికి అన్నమలైని తీసుకొచ్చారు. ఈయనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా. అర్థమైందా? హీఈస్ ఫ్రమ్ తమిళనాడు. హీఈస్ ఫ్రమ్ తమిళనాడు. క్లియర్? సో రిమెంబర్ దిస్. అన్నమలై నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ తమిళనాడు. డన్. అండ్ ద లాస్ట్ నేషనల్ పార్క్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ ఇది ఒక సీ నేషనల్ పార్క్ అనమాట. అర్థమైందా? Done. Once again, Guyundi National Park, Mudumalai National Park, Mukurti, Annamalai and Gulf of Mannar. Once again, Guyundi National Park, Guyundi National Park. Okay. Mudumalai, Mukurti National Park, Mudumalai, Mukurti National Park. Fourth national park here is Annamalai National Park. And the last national park here is Gulf of Mannar. Gulf of Mannar National Park. Clear? Okay guys. Now let us get into the detailing of this. సో అయితే తమిళనాడులో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా? తమిళనాడులో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. అస్సాంలో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా? అస్సాంలోని ఎస్ ఉన్నది సార్. MONK టైగర్ రిజర్వ్స్ ఆఫ్ అస్సాం, మానస్, ఓరాంగ్, నామేరి, కాజిరంగా. ఇలాగే ఈ యొక్క న్యూమోనిక్ కూడా తమిళనాడులో కూడా ఉంది. SMASK. ఎస్ మాస్క్. ఎస్ అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఎస్ అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఎం అంటే ముదుమలై నేషనల్ పార్క్ కూడా, టైగర్ రిజర్వ్ కూడా. ఏ అంటే అన్నమలై, సేమ్ అన్నామలై టైగర్ రిజర్వ్. ఎస్ అంటే శ్రీవిల్లిపుత్తూర్, దిస్ ఈస్ న్యూ టైగర్ రిజర్వ్. శ్రీవిల్లిపుత్తూర్ టైగర్ రిజర్వ్. అండ్ ద లాస్ట్ ఈస్ కలక్కడ్ ముందథరై టైగర్ రిజర్వ్. కలక్కడ్ ముందథరై టైగర్ రిజర్వ్. Okay, this is the southernmost tiger reserve. Clear? Done. Okay, so once again, S mask అనేది టైగర్ రిజర్వ్స్ ఆఫ్ తమిళనాడు. రిమెంబర్ దిస్ mnemonic. S mask. S అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్, ముదుమలై, అన్నమలై, శ్రీవిల్లిపుత్తూర్, కలక్కడ్ ముందుథరై. Okay, done. Now let us read the detailing of Guyundi. Guyundiలో ఏదైనా ఫేమస్ ఉందా? Guyundi. Yes. Guyundiలో ఫేమస్ ఏంటంటే ఇండియన్ స్టార్ టార్టాయిస్. ఓకే. దిస్ ఈస్ వల్నరబుల్ స్టేటస్. ఇది ఇంపార్టెంట్ కాదు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఎండేంజర్డ్ ఆర్ ఇంపార్టెంట్. దీని తప్ప మరి వేరేది ఇంపార్టెంట్ కాదు. అర్థమైందా? క్రిటికల్లీ ఎండేంజర్డ్ వచ్చినప్పుడు హైలైట్ చేసుకోండి నోట్స్లోని. ఓకే. నెక్స్ట్ ముదుమలై టైగర్ రిజర్వ్. ముదుమలై
సారీ, ముదుమలై నేషనల్ పార్క్. ఇక్కడ ఇఫ్ యూ రిమెంబర్ మనీష్ సార్, మన మనీష్ సార్ ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒక షార్ట్స్ యూట్యూబ్లో ఒక షార్ట్ పెట్టారు. వల్చర్కి ఎన్ని రకాలు ఉంటాయి? 9 టైప్స్. ఆయన ఇక్కడ చాలా బాగా చెప్పారు మనీష్ సార్. ఆ 9 టైప్స్లోని 4 టైప్స్ క్రిటికలీ ఎండేంజర్డ్ అనమాట. ఈ 9 టైప్స్ అనే వల్చర్స్ ఇండియాలో ఉంటాయి, కానీ అందులో ఓన్లీ 4 క్రిటికలీ ఎండేంజర్డ్. అది మీరు ఒకవేళ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ షార్ట్స్. ఇట్ ఈస్ రేర్లీ 1 minute, హార్డ్లీ 1 minute. ఓకే, జస్ట్ గో అండ్ వాచ్ అండ్ యూ విల్ రిమెంబర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వల్చర్ ఇన్ వన్ గో. ఓకే సార్, నేనే చెప్పేస్తాను ఒకసారి. SWIR, దిస్ వాజ్ ద న్యూమోనిక్ సెడ్ బై మనీష్ సార్. S అంటే స్లెండర్ బిల్డ్ వల్చర్. W అంటే వైట్ వల్చర్, వైట్ బ్యాక్డ్ వల్చర్. I అంటే ఇండియన్ వల్చర్. R అంటే రెడ్ వల్చర్. ఇవన్నీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ వల్చర్స్ ఇండియాలోని. మిగతా ఐదు కూడా ఎండేంజర్డ్ మాత్రమే. అర్థమైందా? సో దిస్ వాజ్ ద న్యూమోనిక్ బై నాని సార్. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ షార్ట్, యూట్యూబ్ షార్ట్. ఓకే, ముదుమలై, ఇక్కడ వల్చర్స్ ఫేమస్. ఇక్కడ వైట్ వల్చర్ ఉంటుంది, ఇక్కడ ఇండియన్ వల్చర్ కూడా ఉంటుంది. చూడండి, SWIRలోని W వచ్చింది, I వచ్చింది. క్లియర్? ముదుమలై నేషనల్ పార్క్ డన్. ముకుర్తిలో ఏం లేదు, పెద్దగా ఏం లేదు. అన్నంలో కూడా పెద్దగా ఏం లేదు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐ థింక్ ఇన్ తమిళనాడు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్. ఇక్కడ డుగాంగ్ అనే ఒక సీ క్రీచర్ ఉంది. దిస్ ఈజ్ వల్నరబుల్ స్టేటస్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ ఇన్ తమిళనాడు. క్లియర్? ఈ డుగాంగ్నే సీ కౌ కూడా అంటారు. సీ కౌ, ఇది కౌలాగే ఉంటుంది ఆకారంలో, కానీ నీళ్ళల్లో ఉంటాయి. ఓకే, ఇక్కడే ఫేమస్ స్పోర్ట్స్ కూడా ఉంది, ట్యూటికారిన్. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ట్యూటికారిన్ అండ్ ధనుష్కోటి. క్లియర్? వన్స్ అగైన్ లెట్ us do it once again. నేనేం చెప్పాను? తమిళనాడులో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. SMASKE పేరుతో ఉన్నది. దిస్ ఈజ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్. దిస్ ఈజ్ ముదుమలై టైగర్ రిజర్వ్. దిస్ ఈజ్ అన్నమలై టైగర్ రిజర్వ్. దిస్ ఈజ్ శ్రీవిల్లిపుత్తూర్ టైగర్ రిజర్వ్. దిస్ ఈజ్ కలక్కడ్ ముందథలై టైగర్ రిజర్వ్. ఏం చెప్పాను? కలక్కడ్, దిస్ ఈజ్ సదర్న్ మోస్ట్. కలక్కడ్ ముందథలై టైగర్ రిజర్వ్. Meanwhile, don't forget Anaimudi Shola, Pampatun Shola, Madikettan Shola. ఇరావికులం నేషనల్ పార్క్ పైన వెళ్తే సైలెంట్ వ్యాలీ, కిందకు వచ్చేస్తే పెరియార్. అర్థమైందా? డన్. కేరళలో టైగర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. వన్ ఈస్ పెరియార్ అండ్ అదర్ ఈస్ పరంబికులం. డన్ గైస్? ఓకే. సో గ్యూండిలో ఇంపార్టెంట్ ఏంటి? ఇండియన్ స్టార్ టార్టాయిస్. ముదుమలైలో ఇంపార్టెంట్ ఏంటి? వల్చర్స్. SWIR అనేది క్రిటికలీ ఎండేంజర్డ్ వల్చర్స్. ఇవి ముదుమలైలో ఉంటాయి. ఓకే, ముకుర్తిలో ఇంపార్టెంట్ అనేది ఏం లేదు. అన్నమలైలో కూడా ఇంపార్టెంట్ ఏం లేదు. గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఇంపార్టెంట్ ఉంది. డుగాంగ్ అనేది ఒక సీ కౌ. ఇది హర్బివోరస్ అనమాట. అర్థమైందా? హర్బివోరస్, అందుకే సీ కౌ అంటారు. దిస్ ఈజ్ వల్నరబుల్ స్టేటస్. క్రిటికలీ ఎండేంజర్డ్ కాదు. డుగాంగ్ అనేది క్రిటికలీ ఎండేంజర్డ్ కాదు. రిమెంబర్ దట్. 2 famous sports here are Tuticorin and Dhanushkoti. Clear? We are done with Tamil Nadu also. Clear? So Kerala, Tamil Nadu రెండు అయిపోయినాయి మనకి. సో దిస్ ఈస్ డన్ అండ్ దిస్ ఈస్ డన్. ఇది అయిపోయింది. సో నౌ లెట్ us read కర్ణాటక. ఓకే, దెన్ విల్ కంప్లీట్ ఆంధ్ర ఆల్సో. సో కర్ణాటక వచ్చేస్తే, కర్ణాటకలో ఒక 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. కర్ణాటకలో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. The first is Anshi National Park. Anshi, let us do it here only in the map itself. So the first is Anshi National Park. ANSHI, Anshi National Park. Second is
కుద్రేముఖ్ నేషనల్ పార్క్. కుద్రేముఖ్ నేషనల్ పార్క్. Third is Banerghatta National Park. Banerghatta National Park. And the fourth is Nagarhole National Park. Nagarhole National Park. And the fifth is Bandipur National Park. Bandipur National Park. క్లియర్? అర్థమైందా? నేను చెప్పాను నేను అన్షి నేషనల్ పార్క్, కుద్రేముఖ్, బనేర్ఘట్ట, నాగర్హోల్, బందీపూర్. ఇది మనం మౌంటైన్స్లో కూడా చదివాము, గుర్తుందా? బాబా బుదాన్, కుద్రేముఖ్, షిమోగా హిల్స్. అర్థమైందా? గుర్తుందా? ప్లీజ్ గో అండ్ రివైజ్. ప్లీజ్ రివైజ్ గైస్, ప్లీజ్ రివైజ్. మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ రివైజ్. ఓకే, బనేర్ఘట్ట, నాగర్హోల్ అండ్ బందీపూర్. ఓకే ఓకే. నెక్స్ట్, how will you remember this? A small trick to remember this. మన విజయనగరంలో, మన నగర్లోని నగర్లో బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారు? ఎందుకంటే మనం సినిమాలు బ్యాన్ చేసాం కాబట్టి. జస్ట్ ఇమాజిన్, మనం ఒక సినిమా బ్యాన్ చేసాం మన నగరంలోని, దానివల్ల ఒక బంద్ జరిగింది. ఆల్ యూనియన్స్ బంద్, కాలేజెస్ బంద్. అర్థమైందా? సో రిమెంబర్ ఇన్ దిస్ వే. మీ ఓన్ స్టోరీ మీరు ఫామ్ చేసుకోండి. దిస్ వాజ్ జస్ట్ మై ఇమాజినేషన్. యూ కెన్ ఫ్రేమ్ అ స్టోరీ బేస్డ్ ఆన్ యువర్ ఇమాజినేషన్. ఓకే, సో వన్స్ అగైన్ ఏం చెప్పాను నేను? అన్షి కుద్రేముఖ్, బ్యాన్, బంద్, నాగర్హోల్, బందీపూర్, బనేర్ఘట్ట. అర్థమైందా? బనేర్ఘట్ట. డన్. సో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా? ఓ ఎస్, ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ ఫస్ట్ నాకు చెప్పండి, కుంతిపుజ రివర్ ఎక్కడ ఉంది? ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాచింగ్ దిస్ టు కమెంట్. కుంతిపుజ రివర్ ఎక్కడ ఉంది? ఏ నేషనల్ పార్క్ లో ఉంది? ఇఫ్ ఐ సే కుంతిపుజ ఈజ్ ఇన్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, ఈజ్ ఇట్ ట్రూ or false? This is the question, guys. Please comment. I will see your comments. I will reply to each and every comment. Tell me, is Kuntipuja can be a part of Nilagiri Biosphere Reserve? చూద్దాం మీ ఇంటర్కనెక్టివిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఈజ్ కుంతిపుజ a part of Nilagiri Biosphere Reserve? And where is Kuntipuja River? Tell me. I will see the comments. Okay. I remember 3 to 4 names. I remember they are answering each and every question. I will not say the names, but they are answering each and every question. Salute to you guys. Thanks for your dedication. It boosts my confidence. Okay. Next. ఎక్కడ ఉన్నాం మనం? ఓకే, అన్షి, కుద్రేముఖ్, బనేర్ఘట్ట, నాగర్హోల్, బందీపూర్. క్లియర్? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ఏరియా మొత్తం నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనమాట. ఈ ఏరియాలోని కనీసం 5 నేషనల్ పార్క్స్ వస్తాయి. 5 నేషనల్ పార్క్స్ ఏరియాలో వస్తాయి. అంటే నేనేం చెప్పాను, ఒక పెద్ద ఏరియా ఉంది, ఆ ఏరియాని బయోస్పియర్ రిజర్వ్గా మార్చారు, దానికి నీలగిరి అని పేరు పెట్టారు. ఆ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లోని 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అర్థమైందా? ఫస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. అర్థమైందా? కేరళలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా దీని పార్టే. క్లియర్? కర్ణాటకలోని 2 నేషనల్ పార్క్స్ దీనికి పార్ట్గా ఉంటాయి. దాని పేరే బందీపూర్ నేషనల్ పార్క్ అండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్. తమిళనాడులో కూడా 2 ఉంటాయి, ముదుమలై అండ్ ముకుర్తి. అర్థమైందా? ఏం చెప్పాను నేను? వన్స్ అగైన్ ఓకే, ఈ ఏరియా మొత్తం నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ సార్. నేనేం చెప్పాను, ఒక బయోస్పియర్ రిజర్వ్ లోపల నేషనల్ పార్క్స్ ఉండొచ్చు, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఉండొచ్చు,
టైగర్ రిజర్వ్స్ కూడా ఉండొచ్చు. అర్థమైందా? అలాంటిదే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది కేరళ నుంచి. కర్ణాటక నుంచి బందీపూర్ నేషనల్ పార్క్ ఉంది, నాగర్హోల్ నేషనల్ పార్క్ ఉంది. తమిళనాడు నుంచి ముదుమలై నేషనల్ పార్క్ ఉంది, ముగుర్తి నేషనల్ పార్క్ ఉంది. సో there are 5 national parks in Nilgiri Biosphere Reserve. Done? Clear? ఓకే. సో రిమెంబర్ దిస్. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా నేను మళ్ళీ ఇది మీకు బయోస్పియర్ రిజర్వ్స్ క్లాస్లో చెప్తాను. సో డోంట్ వర్రీ. బయోస్పియర్ రిజర్వ్ క్లాస్లో నేను అన్ని డీటెయిల్గా చెప్తాను. బట్ ఫర్ నౌ రిమెంబర్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్లోని 5 నేషనల్ పార్క్స్ ఉంటాయి. క్లియర్? సైలెంట్ వ్యాలీ, బందీపూర్ నాగర్హోల్, ముదుమలై, ముకుర్తి. ఓకే. నౌ లెట్ us see the కర్ణాటక అగైన్. సో కర్ణాటకలో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో యూ నీడ్ టు బి పేషెంట్ టు రిమెంబర్ దిస్. ప్లీజ్ పేషెన్స్గా ఉండండి. సో ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఈజ్, ఫస్ట్ 2 అయితే గుర్తుంచుకోండి. మళ్ళీ బందీపూర్ అండ్ నాగర్హోలే. అంటే బందీపూర్, నాగర్హోల్ టైగర్ రిజర్వ్స్ కూడా, నేషనల్ పార్క్స్ కూడా, ప్లస్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్ ఒక పార్ట్ కూడా. నేనేం చెప్పాను? ఆర్ బందీపూర్ అండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్స్ పార్ట్ ఆఫ్ Nilgiri Biosphere Reserve? Oh yes. Are national parks? Oh yes. Are tiger reserves? Oh yes. So these two are the most important national parks in Karnataka. So remember this. Okay? Done. మౌంటైన్స్ చదివినప్పుడు మీకు 6 చెప్పాను ఇక్కడ మౌంటైన్స్. సిక్స్త్ వన్ ఏంటి? ఐఎమ్ గివింగ్ యూ 5 seconds. Please remember. 1, 2, 3, 4, 5. This was Bilagiri Ranganatha Swami. And this is a tiger reserve. Bilagiri Ranganatha Swami. అర్థమైందా? నెక్స్ట్ అన్షి నేషనల్ పార్క్ కూడా, టైగర్ రిజర్వ్ కూడా. అండ్ ద లాస్ట్ ఈజ్ కాళీ అండ్ భద్ర. సో లెట్ us revise it once again neatly in a fresh paper. Come on. నేనేం చెప్పాను? కర్ణాటకలోని 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ అన్షి, సెకండ్ ఈజ్ కుద్రేముఖ్, థర్డ్ ఈజ్ బనేర్ ఘట్ట, ఫోర్త్ ఈజ్ నాగర్హోల్, అండ్ ద ఫిఫ్త్ ఈజ్ బందీపూర్. ఇందులో టైగర్ రిజర్వ్స్ ఏంటి ఉన్నాయి? నాగర్హోల్లో ఉంది, బందీపూర్లో ఉంది, అన్షిలో కూడా ఉంది. దీని తప్ప వేరే 3 ఉన్నాయి. అదర్ ఈజ్ బీలగిరి రంగనాథ స్వామి, కాళీ, భద్ర. డన్. కాళీ అండ్ భద్ర done. Okay. So Bandipur and Nagarhole are part of Nilagiri Biosphere Reserve. ఇది నేషనల్ పార్క్ కూడా, బయోస్పియర్ రిజర్వ్ కి పార్ట్ కూడా, అండ్ టైగర్ రిజర్వ్ కూడా. డన్. ఓకే సార్. డన్. నెక్స్ట్ కుద్రేముఖ్ నేషనల్ పార్క్ లో కూడా లయన్ టైల్డ్ మకాక్ ఉంటుంది. Clear? So we are done with Karnataka also. Okay. కర్ణాటక అయిపోయింది గైస్, కేరళ కూడా అయిపోయింది, తమిళనాడు కూడా అయిపోయింది, అండ్ now it comes to Andhra. Let us read Andhra for a while. Okay. So Andhra and Telangana. సింపుల్ గానే ఉంటుంది మనకి. వన్ ఈజ్ పాపికొండ నేషనల్ పార్క్, అండ్ ద అదర్ ఈజ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఓకే. ఇది శేషాచలంలో ఉంది. ఓకే. డన్. ఇక్కడ కూడా వల్చర్స్ ఉంటాయి. డోంట్ ఫర్గెట్, వల్చర్స్ లో 9 టైప్స్ ఇండియాలో ఉంటాయి. ఆ 9లో 4 అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్. దానికి మనీష్ సార్ ఏం ట్రిక్ చెప్పారు? SWIR, స్లెండర్ వైట్ ఇండియన్ రెడ్. క్లియర్?
Done. So Andhra is done, guys. Andhra was so simple. One is Papikonda National Park. One is Papikonda. The other is Sri Venkateshwara National Park. ఇది శేషాచలంలో ఉంది. ఇంకేం చెప్పాను మీకు? ద ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. నేనేం చెప్పాను? ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ టైగర్ రిజర్వ్. అంటే టైగర్ రిజర్వ్స్లో కూడా పార్ట్స్ ఉంటాయన్నమాట. ఇమాజిన్ దిస్ ఇస్ అ టైగర్ రిజర్వ్. అందులో ఒక కోర్ జోన్ ఉంటుంది. కోర్ జోన్. దిస్ ఈజ్ కోర్ జోన్. అంటే ఇక్కడ ఏ హ్యూమన్ యాక్టివిటీ అలౌ లేదు. అర్థమైందా? సో దీని ద్వారా పోలిస్తే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్. అర్థమైందా? డన్. నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్లియర్? సో వీఆర్ డన్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. లెట్ us కవర్ తెలంగాణ ఆల్సో. ఓకే, తెలంగాణలో ఏముంది? మహావీర్ నేషనల్ పార్క్. హూ వాజ్ మహావీర? లార్డ్ మహావీర వాజ్ 24th తీర్థంకర ఆఫ్ జైనిజం. 24th తీర్థంకర ఆఫ్ జైనిజం. మీకు బీహార్లో, జార్ఖండ్లో మౌంటైన్స్ చెప్పినప్పుడు ఒక మౌంటైన్ చెప్పాను, పారస్నాథ్ హిల్స్. పారస్నాథ్ హిల్స్. ఆ పారస్నాథ్ అనే వ్యక్తి మన జైన్కి 23rd తీర్థంకర. 23rd తీర్థంకర. నేను జైన్ కాబట్టి ఇవన్నీ చెప్పట్లేదు. నో, యూపీఎస్సి ఇది కూడా అడిగింది, మహావీర్ కూడా అడిగింది, ఇది కూడా అడిగింది. అర్థమైందా? సో డోంట్ బీ దాట్, డోంట్ ఫీల్ దాట్. ఓకే, పారస్నాథ్ హిల్స్. పారస్నాథ్ వాజ్ 23rd తీర్థంకర ఆఫ్ జైనిజం. దిస్ ఈజ్ మహావీర హిల్స్, మహావీర నేషనల్ పార్క్, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. ఓకే, he was 24th తీర్థంకర ఆఫ్ జైనిజం. డన్. డన్. మృగావని నేషనల్ పార్క్. మృగావని నేషనల్ పార్క్. There are two national parks in Telangana also. మహావీర్ నేషనల్ పార్క్, మృగావని నేషనల్ పార్క్. అయితే ఆంధ్రాలో మనం ఏం చదివాం? టైగర్ రిజర్వ్, నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇక్కడ కూడా టైగర్ రిజర్వ్ ఉంది, కవల్ టైగర్ రిజర్వ్. కవల్ టైగర్ రిజర్వ్. ఆల్సో అమరావత్ టైగర్ రిజర్వ్. అమరావత్ అనేది వేరే టైగర్ రిజర్వ్ కాదు. ఈ నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్నే కొంచెం ఎక్స్టెన్షన్గా తమిళనాడులో అమరావత్ అంటాం. అమరావత్, అమరావత్. ఏం చెప్పాను నేను? వన్స్ అగైన్ గైస్, వన్స్ అగైన్. పాపికొండ టైగర్ రిజర్వ్, పాపికొండ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఓకే, ఇక్కడ ఒక నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్. ఈ నాగార్జున శ్రీశైలం ఓన్లీ ఆంధ్రాలో లేదు, తెలంగాణలో కూడా ఉంది. దాన్నే అక్కడ అమరావత్ టైగర్ రిజర్వ్ అంటాం. అమరావత్ టైగర్ రిజర్వ్. అండ్ ద నెక్స్ట్ టైగర్ రిజర్వ్ ఈస్ కవల్ టైగర్ రిజర్వ్ ఇన్ తెలంగాణ. కవల్ టైగర్ రిజర్వ్. Done. So what are the national parks in Telangana? Mrugavani National Park, Mrugavani National Park, and Mahavira National Park. Mahavira National Park. Clear? Done? Okay. Andhra done, Telangana done, Karnataka done, Kerala done, and Tamil Nadu done. So now let us cover Goa and Maharashtra. Goa and Maharashtra. So let us first see Goa. గోవాలో ఏముందో అనుకుంటారు మీరు? ఇంత చిన్న ప్రదేశంలోని బీచ్లు బీర్లు ఉన్నాయి తప్ప గోవాలో ఉన్నాయి, నేషనల్ పార్క్స్ గోవాలో కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ముల్లెం నేషనల్ పార్క్. ముల్లెం నేషనల్ పార్క్. దీన్ని కూడా మహావీర్ అని పేరు పెట్టారు. దీన్ని కూడా మహావీర్ నేషనల్ పార్క్ అని పేరు పెట్టారు. అంటే తెలంగాణలో కూడా ఒక మహావీర ఉంది, ఇక్కడ కూడా ఒక మహావీర ఉంది, కానీ మహావీరాని ముల్లెం కూడా అంటాం. ఓకే, ముల్లెం నేషనల్ పార్క్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ సలీం అలీ నేషనల్ పార్క్. సలీం అలీ బర్డ్ శాంక్చురీ. ఇందులో ఫేమస్ ఉంది ఏమిటంటే సలీం అలీ
బర్డ్ శాంక్చురీ. అంటే గోవాలో ఒక నేషనల్ పార్కే ఉంది, ఒక బర్డ్ శాంక్చురీ ఉంది. సో రిమెంబర్ దిస్. సలీం అలీ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో ఉంది సార్. హలో టింగ్ టాంగ్. సలీం అలీ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది, దానికి వేరే పేరు కూడా ఉంది, ఇది మీరే చెప్పాలి. దిస్ ఈజ్ ఆల్సో హోంవర్క్, ఐ విల్ సీ ఇన్ కమెంట్స్. ప్లీజ్ కమెంట్ చేయండి. సలీం అలీ నేషనల్ పార్క్ దేనికంటాము? ఓకే, డన్. ఓకే, సో గోవా హ్యాస్ ఓన్లీ వన్ నేషనల్ పార్క్, దట్ ఈస్ ముల్లెం నేషనల్ పార్క్, and that park has a bird sanctuary that is known as Salim Ali Bird Sanctuary. Clear? So we're done with Goa also. Done with Goa also. Now let us see Maharashtra. Let us see Maharashtra. మహారాష్ట్రలో ఒక 7 to 8 నేషనల్ పార్క్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్. నో ఆప్షన్, యూ నీడ్ టు రిమెంబర్ దిస్. సో ఫస్ట్ ఈజ్ Gugamal National Park. First is Gugamal, Gugamal National Park. Second is Sanjay Gandhi National Park. Who was Sanjay Gandhi? Who was Sanjay Gandhi? I think you know better. Third is Pench National Park. Pench National Park. Pench దేనికి tributary? గోదావరి కా కృష్ణా కా? Pench is tributary for గోదావరి or కృష్ణా? Please comment చేయండి. Next Nagzira Navegaon. Nagzira Navegaon. Nagzira Navegaon National Park. And the next is Tadoba Andheri National Park. Tadoba Andheri National Park. అర్థమైందా? చూడండి, మధ్యప్రదేశ్లోని మినిమం ఒక 12 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మహారాష్ట్రలోనే కనీసం 8 ఉన్నాయి. నేనేం చేసేవాడిని అంటే, ఈ మహారాష్ట్రని ఎంపీని వదిలేసి మిగతావన్నీ చాలా బాగా చదివేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, చాలా అన్నీ బాగా చదివేశాను, ఈ 2 తప్ప. ఎందుకంటే మిగతా ఏవైనా నేషనల్ పార్క్ వస్తే ఐ నీడ్ టు థింక్ బిట్వీన్ దీస్ టూ ఓన్లీ. అర్థమైందా? అంటే నేను సేఫ్ సైడ్ కదా, ఆల్రెడీ సేఫ్ సైడే కదా. ఇఫ్ యూ లెర్న్ ఆల్ ద నేషనల్ పార్క్స్ విత్ అ వెరీ గుడ్ మేనర్, ఇన్ అ వెరీ గుడ్ మేనర్, దెన్ యూ ఆర్ సేఫ్. యూ నో నీడ్ టు రిమెంబర్ ఎంపీ అండ్ మహారాష్ట్ర. అర్థమైందా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. మహారాష్ట్ర అండ్ ఎంపీలో కనీసం కలిపేసి 21 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. హౌ కెన్ యూ రిమెంబర్ దీస్ థింగ్స్? ప్లస్ పేర్లు కూడా సిమిలర్గా ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ఎంపీ అండ్ మహారాష్ట్ర లైట్గా చదివేయండి పై నుంచి, బట్ కానీ మిగతా అవన్నీ చాలా బాగా చదివేయాలి. అర్థమైందా? ఓకే, అది నేను ఫాలో చేస్తాను. నో నీడ్ టు కాపీ మై స్ట్రాటజీ, యూ క్యాన్ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. క్లియర్? సో వేర్ వర్ వి? మహారాష్ట్రలో లెట్ us take a fresh page. The first is Gugamal National Park. Gugamal National Park. And the second is Sanjay Gandhi National Park. Sanjay Gandhi National Park. Third is Pench National Park. Pench National Park. Pench National Park అనేది సత్పురా రేంజెస్లో కూడా ఉంది. సత్పురా రేంజెస్లో ఉంది. నాగ్జీరా నవేగావ్. నాగ్జీరా నవేగావ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ తదోబా అంధేరి నేషనల్ పార్క్. తదోబా అంధేరి నేషనల్ పార్క్. క్లియర్? నెక్స్ట్ ఈజ్ చందోలి నేషనల్ పార్క్. చందోలి నేషనల్ పార్క్. ఓకే, ఇది సహయాద్రిలో ఉంది. అంటే పేంచ్ నేషనల్ పార్క్ సత్పురాలో ఉంది అంటే సత్పురా మహారాష్ట్రలో ఉందా? సత్పురా మహారాష్ట్రలో ఉందా? ఓ ఎస్ సార్, మీరు ఏం చెప్పారు నాకు గుర్తుంది సార్. నేను గొంతు అరిసరిసి చెప్పాను. సత్పురా అనేది కొంచెం మహారాష్ట్రలో కూడా ఉంది. దాన్నే మనం గావిల్గఢ్ అని చెప్తాము. గావిల్గఢ్ హిల్స్ అని కూడా చెప్తాము. అర్థమైందా? సత్పురా ఒక పార్టే గావిల్గఢ్ హిల్స్. నేను ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేశాను ఫస్ట్ క్లాస్లోనే.
ఒకవేళ యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చే వెస్టర్న్ ఘాట్స్, గవిల్గఢ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ యూపీఎస్సీ ఇస్తే కరెక్టా రైటా, సారీ కరెక్టా రాంగా? గావిల్గఢ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. నో సార్, గావిల్గఢ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సాత్పురా రేంజెస్. అర్థమైందా? మీరు ఒకవేళ చదవలేదంటే మీకు గుర్తు రాదు. నో యూజ్ ఆఫ్ మై షౌటింగ్స్ అండ్ యువర్ ఎఫర్ట్స్. క్లియర్? సో నెక్స్ట్, చాండోలి నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ సహ్యాద్రి రేంజెస్. నెక్స్ట్, బోర్ టైగర్ రిజర్వ్. బోర్ టైగర్ రిజర్వ్ కూడా ఇక్కడే ఉంది. అండ్ మేల్ఘాట్ టైగర్ రిజర్వ్. మేల్ఘాట్ టైగర్ రిజర్వ్. క్లియర్? సో 1 2 3 4 5 6 6 national parks in Maharashtra. Okay, and there are 4 tiger reserves. 4 tiger reserves in Maharashtra. First is Nagzira Navegaon Tiger Reserve. ఇది ఒక టైగర్ రిజర్వ్ కూడా. తదోబా అంధేరి టైగర్ రిజర్వ్. తదోబా అంధేరి టైగర్ రిజర్వ్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ సహయాద్రి టైగర్ రిజర్వ్. సారీ 5 ఉన్నాయి అయితే. ఓకే, బోర్, మేల్ఘాట్, సహ్యాద్రి. టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ పేజ్. జస్ట్ ఒక రఫ్గా చదివేయండి ఒకసారి. నో నీడ్ టు బై హార్ట్. కేరళ కర్ణాటకకి చేసినంత శ్రమ ఇక్కడ చేయకండి. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్, మేల్ఘాట్ టైగర్ రిజర్వ్లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ప్లీజ్ రైట్ దట్. మేల్ఘాట్ టైగర్ రిజర్వ్లోనే తాప్తి రివర్ ఉంది. తాప్తి రివర్ ఆర్ సే తాపీ రివర్. క్లియర్? అండ్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గూగామల్ నేషనల్ పార్క్. అంటే గూగామల్ నేషనల్ పార్క్లోనే మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఉంది. గూగామల్ నేషనల్ పార్క్లోనే మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఉంది. క్లియర్? డన్. So once again, let us revise Maharashtra once again. So Maharashtra has Gugamal National Park, and the next will be Sanjay Gandhi National Park. The other is Pench National Park. Pench National Park. Pench National Park ఎక్కడ ఉంది? సత్పురాలో ఉందా, సహ్యాద్రిలో ఉందా? సత్పురాలో ఉంది, సహ్యాద్రిలో కాదు. And the next is Nagzira Navegaon National Park. Nagzira Navegaon National Park. And the next is Tadoba Andheri National Park. Tadoba Andheri National Park. And the last national park here is Chandoli National Park. Clear? Next, ఇందులో టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి? టైగర్ రిజర్వ్స్ నాగ్జిరా నవేగావ్, తదోబా అంధేరి. క్లియర్? అండ్ దీనికన్నా బోర్ టైగర్ రిజర్వ్, మేల్ఘాట్ టైగర్ రిజర్వ్, and the last is which tiger reserve? Sahyadri Tiger Reserve. సహ్యాద్రి టైగర్ రిజర్వ్. అర్థమైందా? అంటే మహారాష్ట్రలోని 6 నేషనల్ పార్క్స్, 5 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 5 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. క్లియర్? డన్. ఓకే, నౌ బోర్ టైగర్ రిజర్వ్ అంటే మేల్ఘాట్ అనే టైగర్ రిజర్వ్ గూగామల్లోనే ఉంది. గూగామల్ నేషనల్ పార్క్లోనే మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఉంది. అర్థమైందా? డన్. సో రిమెంబర్, మేల్ఘాట్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం, తాప్తి రివర్ కూడా ఇక్కడే ఉంది. తాప్తి రివర్ కూడా ఇక్కడే ఉంది. డన్. సో వీఆర్ డన్ విత్ మహారాష్ట్ర. మహారాష్ట్ర చదివిన తర్వాత డోంట్ ఫర్గెట్ గోవా. ముల్లెం నేషనల్ పార్క్. ఏంటి? ముల్లెం నేషనల్ పార్క్. ముల్లెంకి భగవాన్ మహావీర్ కూడా చెప్తాము. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ కూడా చెప్తాము. క్లియర్? సో దిస్ ఈస్ డన్. If we complete Gujarat, we will be done with the peninsular portion of national parks. Clear? Now, గుజరాత్ కూడా సింపులే. గుజరాత్లో 4 నేషనల్ పార్క్స్ ఉంటాయి.
One is Vamsada National Park. Vamsada National Park. The other is Gir National Park. Next is Black Buck National Park. Black Buck National Park. And the last is Marine National Park. Marine National Park. Vamsada National Park, గిర్ నేషనల్ పార్క్, బ్లాక్ బక్ నేషనల్ పార్క్, మరీన్ నేషనల్ పార్క్. మౌంటైన్స్ క్లాస్ చదివినప్పుడు మనం ఇక్కడ టూ మౌంటైన్స్ చదివాము. గిర్ మౌంటైన్స్ ఆర్ మాండవ్ హిల్స్. మాండవ్ హిల్స్. మాండవ్ హిల్స్లోని రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఉంటుంది. రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ 1 2 3 4 5 6 రివర్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి. రివర్స్ పేరు కూడా మనం చదివాం రివర్స్ క్లాస్లో. అర్థమైందా? సో ఆ గిర్ ఫారెస్ట్లోనే గిర్ నేషనల్ పార్క్ కూడా ఉంది. క్లియర్? సో దేర్ ఈస్ గిర్ నేషనల్ పార్క్. సో గిర్ నేషనల్ పార్క్లో ఇంపార్టెంట్. సో సారీ, గిర్ నేషనల్ పార్క్ హ్యాస్ most important river. UPSC has been asking this twice. Shatrunji River. Shatrunji River. And on this river there is a famous dam, Kamleshwar Dam. Kamleshwar Dam. Okay. Shatrunji River, Kamleshwar Dam. Shatrunji River, Kamleshwar Dam. And the next is మరీన్ ఐలాండ్లో ఒక ఫేమస్ ఐలాండ్ ఉంది. మరీన్ నేషనల్ పార్క్లో ఒక ఫేమస్ ఐలాండ్ ఉంది. దాని పేరే పిరోతన్ ఐలాండ్. పిరోతన్ ఐలాండ్. క్లియర్? అస్సాంలో కూడా ఒక ఐలాండ్ ఉంది. బ్రహ్మపుత్ర రివర్ ద్వారా ఏర్పడింది అది. దాని పేరే మజూలీ ఐలాండ్. మజూలీ ఐలాండ్. మజూలీ ఐలాండ్ ఇస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్ ఇన్ ఇండియా. అంటే ఒక రివర్ తయారు చేసిన ఐలాండ్. బేసికల్లీ ఐలాండ్స్ ఎవరు తయారు చేస్తారు? ఓషన్స్ అండ్ సీస్ కదా. కానీ రివర్స్ కూడా ఐలాండ్స్ తయారు చేస్తాయి. ఆ ఐలాండ్లో మేజర్ అంటే అతిపెద్ద ఐలాండ్ మజూలీ ఐలాండ్. విచ్ రివర్? బ్రహ్మపుత్ర రివర్. అర్థమైందా? రిమెంబర్ దిస్. అస్సాం హ్యాస్ మజూలీ ఐలాండ్ ఫార్మ్డ్ బై బ్రహ్మపుత్ర రివర్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ రివర్ ఇన్ ఐలాండ్. లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్. రివర్ అంటే రివర్ ద్వారా చేసేది. And Marine National Park has Pirotan Island. Meanwhile, don't forget waterfalls. Where is Lakkom Waterfalls? Lakkom Waterfalls ఎక్కడ ఉంది? ఇరావికులం నేషనల్ పార్క్. రాంగ్ బ్యాంక్ డేర్ వాటర్ఫాల్స్ ఎక్కడ ఉంది? మేఘాలయ్. డోంట్ ఫర్గెట్ దీస్ గైస్. డోంట్ ఫర్గెట్ దీస్ థింగ్స్. క్లియర్? సో గిర్ నేషనల్ పార్క్, శత్రుంజి రివర్, కమలేశ్వర డ్యామ్. మరీన్ నేషనల్ పార్క్ హ్యాస్ పిరోతన్ ఐలాండ్. Done? So we are done with Maharashtra, Gujarat, Kerala, Tamil Nadu, Karnataka, and Andhra Pradesh and Telangana. So tomorrow we will be most likely ending the classes on national parks and tiger reserves, and then we will be proceeding to biosphere reserves of India. Okay na? Dan tarvata wetlands, dan tarvata elephant reserves. Okay. So revise it. All the best. Thank you. Bye.